సమాజం దృష్టికి 2 అంశాలు ఎక్స్పోజ్ అయినాయి. లక్షల డప్పులు, వేల గొంతులు అని. ముందుగా మేము ప్రకటించింది 1,00,000 డప్పులు, కానీ అవి లక్షల డప్పులుగా మార్చాం. వేల గొంతులు అనేది కేవలం కళాకారుల గొంతు నుండి వచ్చే పాటలను దృష్టి పెట్టుకొని 1,000 మంది అని దృష్టి పెట్టుకున్నాం. కానీ దానికి 3వది యాడ్ చేస్తున్నాం. కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష ఇది. లక్షల మందిది కాదు, 1,000 మంది కళాకారులది కాదు, ఇది కోట్ల మంది ప్రజల ఆకాంక్ష. సమస్త సమాజం సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఈ కోట్ల మంది ప్రజల ఆకాంక్షను, వేలాది మంది పాటల కళాకారుల గొంతు వచ్చే పాటలను, లక్షలాది డప్పులను రేపు ప్రదర్శించడమే ఒక సాంస్కృతిక ఉద్యమం. బహుశా ప్రపంచం మొత్తం మీద వాయిద్యాలు ఉన్నాయి, ఉద్యమాలు జరిగినాయి. ఈ దేశంలో చాలా కులాల దగ్గర వాయిద్యాలు ఉన్నాయి, చాలా ఉద్యమాల్లో కూడా వాయిద్యాలు పనిచేసినాయి. కానీ వాయిద్యమే ఒక ఉద్యమంగా ప్రపంచంలో ఎక్కడ జరగలేదు. వాయిద్యమే ప్రధాన కేంద్రంగా మారి ఒక ఉద్యమంగా ప్రపంచంలో ఎక్కడ జరగలేదు. బహుశా రేపు హైదరాబాద్ లో నిర్వహించ తలపెట్టిన ఆ సాంస్కృతిక కార్యక్రమం ప్రపంచంలోనే అతిపెద్ద సాంస్కృతిక కార్యక్రమంగా, ఒక ఉద్యమంగా ఉండబోతుంది. దీన్ని దృష్టి పెట్టుకొని మాదిగలు యావత్తు ఇంటికో డప్పేసుకొని, సంఖకు డప్పేసుకొని రావాలి. దళిత వర్గాలందరూ తరలి రావాలి. వర్గీకరణ కోరి దళిత వర్గాలు తరలి రావాలి. సమస్త సమాజం వర్గీకరణ సపోర్ట్ చేస్తుంది కాబట్టి సంఘీభావంగా అండగా రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా, పిలుపునిస్తున్నా.